మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో హియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఫెడరేట్స్ అండర్ క్రికెట్ కింద జర్నలిస్టులు అందరూ కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఒకసారి ఇక్కడ చాలా మంది ఇప్పటికే 3-4 డేస్ నుంచి అయితే ఈ గేమ్ అవుతుంది. ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఆర్గనైజర్స్ మన దగ్గర ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్, అయితే ఎప్పుడు జరగలేదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగడం. సార్ అసలు అంటే ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఎట్లా అనుకున్నారు? ఇదే కదా ఫస్ట్ టైం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో దీనికోసం మీ అభిప్రాయం చెప్పండి. చూసుకుంటే నిజంగా ఆ ఏపీయూడబ్ల్యూజే అనేది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనియన్. 1957 నుంచి కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి యూనియన్. సో ఈ యూనియన్ లో నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా చాలా సేవా కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే నిత్యం మనం ఎప్పుడు కూడా మన జర్నలిస్టుల జీవితాలన్నీ ఎలాగుంటాయంటే, బయటికి ఇస్త్రీ షర్ట్ ఉంటుంది కానీ లోపలంతా కూడా చాలా వర్ణాతీతంగా ఉంటుంది జర్నలిస్ట్ జీవితాలు. సో మనం ఎందుకు క్రికెట్ ఆడకూడదు, మనం ఎందుకు ఫ్లడ్ లైట్స్ లో ఆడకూడదు, సో ఎవరెవరో ఫ్లడ్ లైట్స్ లో ఆడుతున్నారు, మనం కూడా ఫ్లడ్ లైట్స్ లో ఆడాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ జర్నలిస్ట్ క్రికెట్ హిస్టరీలోనే సో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు అందరి కోసం, జర్నలిస్టులకు క్రీడ అంటే అందరికీ సత్సంబంధాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో మా ఏపీడబ్ల్యూజే పెద్దల సలహాలు సూచనలు తీసుకొని విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం అండర్ ఫ్లడ్ లైట్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. సో జర్నలిస్ట్ ప్రీమియం లీగ్ దీనికి మనం పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటివరకే 10 టీంలు వచ్చాయి. 10 టీంల నుంచి కూడా చాలా మంది అద్భుతంగా ఆడుతున్నారు. ఎందుకంటే మా జర్నలిస్టులో కూడా ఎంత ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారని నిజంగా తెలిసింది. ఎందుకంటే కొంచెం కాస్ట్తో కూడుకున్నదైనా కూడా మన జర్నలిస్టులు అందరూ కూడా ఫ్లడ్ లైట్లు వెలుతురులో ఆడాలని ఒకే ఒక సంకల్పంతో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ఈ రోజు ఎంత అద్భుతమైన ఈవెంట్ అయితే మేము కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రతి టీం నుంచి అంటే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కూడా సుమారు 10 టీంలు వచ్చాయి. 150 మంది ప్లేయర్స్ వచ్చారు. వారందరికీ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుని అద్భుతంగా ఆడుతున్నాము. సో అక్రిడేటెడ్ అండర్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఇదైతే జరుగుతూ ఉంది. సో అందరూ కూడా ప్లేయర్స్ అద్భుతంగా అయితే ఆడుతూ ఉన్నారు. సార్, అయితే ఇప్పుడు సార్ ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే ఎంతవరకు ఆంధ్ర తెలంగాణలో ఎవరు ఎటువంటి ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయలేదు. మేము చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే వచ్చిన ప్లేయర్స్ అందరికీ వాళ్ళకి రూమ్స్ అని, ఫుడ్ అని, వాటర్ బాటిల్స్ అని అలాగే మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. పెప్సీ కంపెనీ స్ట్రింగ్ బాటిల్స్ అని ఇచ్చి ఇలాంటివి ఎన్నో మాకు అంటే ఒక ఐపీఎల్ రేంజ్లో మేము చేసాం. ముందు కూడా మా పెద్దలు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం ఆల్రెడీగా ఇద్దరు ఆర్గనైజర్స్ అయితే మాట్లాడడం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి. బట్ అయితే చాలా మంది ఉమ్మడి జిల్లాల నుంచి మన దగ్గరకు వచ్చి ఉన్నారు. 10 టీమ్స్ వరకు ఆడి ఉన్నారండి ఇప్పటి వరకు అని చెప్తున్నారు. ఒకసారి మరికొంతమంది మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, అసలు మీ ఇది ఏంటి, అసలు ఎలా ఉంది? ఇన్ని డే అంటే ఎప్పుడు జరగలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా జరగడం. మీకు ఎలా అంటే అనిపిస్తుంది? చాలా సార్లు క్రికెట్ టోర్నమెంట్ జరిగాయమ్మా. యాక్చువల్లీ జర్నలిస్టులు అయితే మాత్రం పని ఒత్తిడితో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆట విడిపు కోసం అని చెప్పి అప్పుడప్పుడు టోర్నమెంట్లు నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం అండర్ ఫ్లడ్ లైట్స్ లో విశాఖ వేదికగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ వేదికగా జరుగుతున్న జర్నలిస్ట్ టోర్నమెంట్. అలాగే మాకు కొంతమంది సపోర్ట్ చేశారు. ఇంటికో పువ్వు అయితే ఎసరుకో దండ అంటారు కదా, అలాగా కొంతమంది స్పాన్సర్లు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు. అలాగే మా ఏపీయూడబ్ల్యూజే పెద్దలు కూడా మా వెనకుండి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు ఇంత అద్భుతంగా ఈ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆఖరి రోజు ఆ ఫైనల్కి ఆల్రెడీ సెమీ అవుతుంది. ఫైనల్కి ఎవరు వస్తే ఫైనల్ మ్యాచ్ కూడా ఆడతారు. చూశారు కదా, ఈ ఫ్లడ్ వెలుతురులో ఆల్రెడీ ఆడుతున్నారు. ఇది అయితే మాత్రం మేము అనుకున్న సంకల్పానికి నేను ఇందాక చెప్పాను కదా, ఇంటికి పోతే ఎసుకో దండ అని చెప్పి అలాగా ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ మ్యాచ్లు అయితే మాత్రం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఓకే సార్, అయితే చాలా మంది ఇక్కడ మనకి సపోర్ట్ చేశారు. ఎప్పుడూ జరగలేదు, బట్ ఈసారి జరగడానికి రీజన్ ఏంటంటే ఎంతో మంది దీనికి గ్రౌండ్ వర్క్ అయితే చేశారు, ప్లస్ ఎంతో సపోర్ట్ కూడా మాకు చేశారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కానీ ఐవి సుబ్బారావు గారు కానీ, చందు జనార్దన్తో పాటుగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు రామచంద్రరావు గారి
అందరూ సహకారంతో ఇదంతా కూడా మాకు ఈవేళ అంటే వాళ్ళందరూ సహకారంతో ఇదంతా జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఏదైతే టీంకి సంబంధించినంత వరకు టీంని వేయడం కానీ, టీంకి సంబంధించి వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం కానీ అంతా కూడాను పెద్దల సహకారంతో ముందుకెళ్ళడం అంటే జరుగుతుంది. ఇది ఒక్కరితో జరిగే పని అయితే కాదు. యూనియన్కి సంబంధించి పెద్దలందరూ కూడా సహకరించడం, దాంతోపాటుగా మేమందరం కూడా సభ్యులుగా దీన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవేళ ఫైనల్కి వచ్చేసినటువంటి పరిస్థితి. ఫైనల్స్లో కూడా అన్ని టీంలు కూడా పూర్తి స్థాయిలో హోరాహోరీగా పోరాటం జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో ఫైనల్స్ కూడా జరిగిపోతూ ఉన్నాయి. పూర్తిగా కూడాను రాష్ట్రానికి సంబంధించి కానీ, జిల్లాకి సంబంధించిన ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు కానీ, నాయకులు కానీ పూర్తి సహాయక సహకారాలతో ఇదంతా జరుగుతూ ఉంది. దీనికి మేము చేయడాన్ని హర్షిస్తున్నాం. చాలా అంటే ఎవరు చేయలేనటువంటి పరిస్థితి. అండర్ ఫ్లడ్ లైట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ టైం అండర్ ఫ్లడ్ లైట్స్ లో ఇది చేయడం చాలా ఆనందంగా.